మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ అస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ ఛానల్లో మెగా బైబిల్ క్విజ్ యెహోషువ గ్రంథం నుంచి నిర్వహిస్తున్నాం. 20 వీడియోస్, 20 డేస్. ఎవ్రీ వీడియోకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 72 అవర్స్ మీకు ఆన్సర్స్ పంపించడానికి టైం ఉంటుంది. జీసస్ విత్ అస్ 39@gmail.com కి లేదా మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన క్యూఆర్ కోడ్ నెంబర్ ఉంటుంది, ఫోన్ పే నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు ఫాలో అప్ చేసి దేవునికి పనికి సహకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సియోననియు నీకు పేరు పెట్టెదరు. మరొకసారి చదువుతాము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఇంగ్లీష్ లో ఇలా ఉంది. విల్ కెన్ యూ సియోన్ ఆఫ్ ది హోలీ ఆఫ్ క్రైస్ట్. అంటే ఇక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు అనే మాటలు మనము చూసినట్లయితే యెహోవా యెరూషలేములో నివసించును అనే మాట మనం చూస్తూ ఉంటాం. యెరూషలేము పట్టణం అనేది భౌతిక పట్టణం. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము అంటే సియోను అనే దానిని మనము వివరించినట్లయితే, సియోను అంటే దేవుని సన్నిధి. అసలు ఈ సియోన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, యెబూసీయుల దేశాన్ని దావీదు ఆక్యుపై చేసుకొని ఆ యొక్క దేశానికి దావీదుపురం అని పేరు పెట్టారు. వారు హేళన చేశారు. దావీదు ఈ పట్టణం మీదకి వస్తే కుంటివారు గుడ్డివారు కూడా మరి ఆయన మీదకి యుద్ధానికి వెళతారు. దావీదు జయించలేడు అన్నప్పుడు దావీదు వెళ్ళి జయించి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశానికి దావీదుపురం అని పేరు పెట్టాడు. అది సియోను కోట. ఆ సియోను కోట దావీదుకి రాజకీయంగాను ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ దినము ఉండేది. అంటే సియోను అంటే దైవ సన్నిధికి సాదృశ్యం. దైవ సన్నిధి మరి నింపబడేటటువంటి స్థలం. ఒక కొండ, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో దైవ సన్నిధి ఉంటుంది అనేటటువంటి పేరు నీకు, అంటే దైవ సన్నిధిని మోసుకొని వస్తుంది అనే పేరు నీకు పెట్టబడుతుంది. ఆధ్యాత్మిక గుర్తుగా నీవు ఉంటావు. దేవుని సన్నిధికి గుర్తుగా నీవు ఉంటావు. ఆ పేరు నీకు పెట్టబడుతుందంట. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని మోసుకొని వచ్చేటటువంటి దూత, దేవుని కుమారులు కుమార్తెలు, దేవునితో ఉండేటటువంటి వారు అని నీకు ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక ఆ ఐడెంటిఫికేషన్ దేవుడు నీకు ఇస్తానని, ఆ పేరు పెడతానని, నీకు తల్లి పుట్టగానే మనకు ఒక పేరు పెడతారండి. అలాగే నీకు దైవ సన్నిధి నుంచి వచ్చేటటువంటి పేరేంటంటే పరిశుద్ధ దేవుని సియోను అని నీకు పేరు పెట్టింది. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోను అని నీకు పేరు పెడతారు. అంటే దేవుని సన్నిధిని కలిగినటువంటి బిడ్డలు అనే పేరు మనకి పెట్టబడుతుంది. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాకును బట్టి నీకు వందనాలయ్యా. ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఎవరెవరైతే డిప్రెషన్ లో రకరకాల వ్యాధి బాధల్లో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభా, అటు బిడ్డలకు విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల చుట్టూ మీ సన్నిధించండి. ఈ అనానుకూల వాతావరణంలో మీ చల్లని మేఘస్తంభం ఉంచండి ప్రభా. కుటుంబాలపై మీ మహిమ ఉంచండి తండ్రి. సంఘాలను మీరు కాయండి. సేవకుల చుట్టూ మీ సన్నిధించండి. బైబిల్ క్విజ్ ఫాలో అవుతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా మీ సన్నిధించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.